ఓకే. అండ్ ఇలాంటి ఏమీ లేకుండా కంటిన్యూయస్‌గా కాఫ్ ఉంది. ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఏమీ లేదు అనేది మాత్రం అలా కంటిన్యూయస్‌గా కాఫ్ ఉండడం మాత్రం ఒక వరీసమ్ పాయింట్ అని అనుకోవచ్చు. అవునండి. అంటే కాఫ్ ఒక స్ట్రాంగ్ రిఫ్లెక్స్ అది బాడీలో. సో, సంథింగ్ ఏమన్నా బయటకి మీకు ఏమైనా గొంతులో అడ్డం పడినా కూడా త్రూ కాఫే మనకి అదొక మెయిన్ మెకానిజం లాగా, ప్రొటెక్టివ్ మెకానిజం అనే చెప్పుకోవాలి ఒకసారి. సో, ఫ్లమ్ ఏమైనా ఉన్నా బయటకొస్తది. లేకపోతే ఏమన్నా దబక్కన ఇరుక్కున్న వెంటనే గట్టిగా తగ్గంగానే అట్లా పోతూ ఉంటది అట్లా. ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంటర్నల్‌గా ఏమన్నా ఇబ్బందులున్నా కూడా కాఫ్ మూలాన మనకు అది ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. సో కాఫ్ని మనం అడ్రస్ ఎట్లా చేసుకోవాలి అనుకుంటే తర్వాత దానికి ఫర్దర్గా అసెస్మెంట్ చూసుకొని ఎక్కడ ఏంటి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం, లేకపోతే చెస్ట్ ఎక్స్రే చేయించుకోవటం, అట్లా అన్నీ చూసుకొని అసెస్ చేసుకుంటే మంచిది. ప్రొలాంగ్డ్ కాఫ్